ఉదయం పూట ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6:16 ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీసు కానీ ఫైర్ కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్రకోణంతో దాగినటువంటిది కాదు. ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలలో ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు ఇప్పుడు దాదాపు 17 మంది ఉన్నారు. 17 మంది కూడా వాళ్ళని హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. అందులో ఇంకా డెత్ కన్ఫర్మేషన్ అనేటువంటి అఫీషియల్గా వచ్చిన తర్వాత చెప్తాం. మెజారిటీ ఉండొచ్చు అని చెప్తున్నారు. 11 అంటున్నారు, 9 అంటారు. కొంత అఫీషియల్గా నేను బాధ్యత గల వ్యక్తిగా చెప్పడం ఇబ్బంది. డాక్టర్స్ కన్ఫర్మేషన్ తీసుకున్నాక మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఇమ్మీడియట్గా 6 గంటలకు సంఘటన జరగగానే 6:16 ఫైర్ నోటీస్ వచ్చింది. ఐజీ గారు నాగిరెడ్డి గారితో సహా సిబ్బంది అంతా ఇక్కడ అటెండ్ అయినారు. అన్ని రకాల చర్యలు తీసుకునేటప్పటికీ ఆ సంఘటన ఫైర్ అంటే ఎట్లుండో మీకు తెలుసు. ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్కి వచ్చి 4 కుటుంబాలైనా అంతా ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది. ఈ జరిగిన దాంట్లోపల ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం చింతిస్తుంది. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంకా ఎవరి నిర్లక్ష్యంతో జరగలేదు. ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాల అద్దు. ఎవరేం మాట్లాడినా అందరూ కూడా కలిసి ఈ ఆపద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాధిత కుటుంబాలతోటి టెలిఫోన్లో ఇప్పుడే మాట్లాడినారు. మేమే మాట్లాడించినాం. సో మేము మా యొక్క పునరావాస చర్యల్లో ప్రభుత్వం మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ ఉన్నాం. ఆ బాధిత చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కానీ మిగతా అన్ని రకాల చర్యలు తీసుకోవడం మనకి సరే. ఇప్పుడు రాజకీయాలు వద్దన్నా వారైనా మాట్లాడుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకొని చెప్తారు. ఐ డోంట్ వాంట్ డూ పాలిటిక్స్. మేము మా ప్రభుత్వం తరఫున ఏ అధికారి కూడా ఒక్క నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు. అది ప్రమాదం, మా బాధ్యత. ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయొద్దని కోరుతా ఉన్నాను. ఫైర్ సేఫ్టీ అంటే మీ అందరికీ తెలిసి ఇప్పుడు లోపల చూసినారు. మనం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకోమని అధికారులు మనం ఒత్తిడి చేస్తే మీరే ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం. ఫైర్కు సంబంధించి అన్ని రకాల అది సంస్థలు, విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, రెసిడెన్షియల్ లొకాలిటీలు కావచ్చు, మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, ప్రమాదం చెప్పి రాదు. ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మనం దాని తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే చార్మినార్కు కూతవేటు దూరంలోనేది కృష్ణా పిఎల్స్ అనేటువంటి ఒక యజమాని ఇంట్లో జరిగినటువంటి పరిస్థితి. సో మొత్తానికి సమ్మర్ హాలిడేస్ కోసం ఎవరైతే ఈ కృష్ణా పిఎల్స్ యజమాని ఇంటికి వచ్చినటువంటి కుటుంబ సభ్యుల్లో దాదాపు మొత్తం
అయితే ఇప్పటివరకు అయితే 8 మంది చనిపోయినట్టు అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఇంకా పూర్తిగా ఎంతమంది ఇందులో చనిపోయారు ఏంటి అనేటువంటి వివరాలు పోలీస్ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంటు అయితే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్కు తెలిపిన తర్వాత ఆయన చెప్తామనేటువంటి చెప్తున్నారు. సో మరి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సాక్షి టీవీతో ఉన్నారు. సార్, ఇంతవరకు అసలు ఘటన జరిగినటువంటి తీరుపైన మీరు ఏం చెప్తారు సార్? ప్రమాదవశాత్తు జరిగింది, దురదృష్టకరం. ప్రభుత్వం పూర్తిగా దీనిపైన విచారణతో పాటుగా తగిన చర్యలు అన్నీ తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా తీసుకుంటున్నాం. జరిగిన సంఘటన ప్రమాదం. బాధితులకు అందరూ సహకారం అందించాలి. ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళకు సంబంధించినటువంటి ఏ విధంగా కార్యక్రమం చేయాలి. వారి కుటుంబ సభ్యులతో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. 17 మెంబర్స్ ఉన్నట్టు, 17 ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్ ఉన్నారు. మేబీ మెజారిటీ ఆర్ ఒకటే ఇమీడియట్గా దాన్ని రిస్ట్రిక్ట్ చేసి సంఘటన జరిగిన గంటన్నరలో ఆ మంటల్ని ఇమీడియట్గా రిస్ట్రిక్ట్ చేసి మంటల్ని ఆర్పగలిగారు. దానివల్ల ఏదైతే ఇంకా ఇతరులకి ఈ మంటలు వ్యాపించి ఇతరులకి ఏదైతే ప్రాణనష్టం జరగకుండా అధికారులు ఇమీడియట్గా స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యారు కాబట్టి దాన్ని ఆపగలిగారు. క్యాజువాలిటీస్ అనేది అఫీషియల్గా హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీడియా ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చూస్తూ ఉంటారు. సో అధికారికంగా హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రకటించక ముందు ఇంతమంది చనిపోయారని చెప్పి మనం మాట్లాడితే ఆ కుటుంబ సభ్యులకు కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి అఫీషియల్గా లెక్కలు వచ్చినాక దాని క్యాజువాలిటీస్ని డిక్లేర్ చేయడం జరిగినప్పుడు బయటకు రాలేకపోయారా? అంటే ఇది ఎప్పుడో పాత సంబంధించిన కన్స్ట్రక్షన్ ఉన్న ఏరియా, అందరు కూడా ఎప్పుడో 100ల సంవత్సరాల సంబంధించి నివసిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఈ సంబంధించి ఫైర్ డ్రైవ్ పైన ఫైర్ పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పింది. చార్మినార్లో పెట్టుకోవాలని చెప్పి చెప్పినప్పుడు కూడా ఆ రోజు కొంత మీడియాలనే లేదు ఇప్పుడు ఎట్లా పెట్టుకుంటారు, ఇబ్బంది అవుతుంది, ప్రొవిజన్ లేదు కదా, వాళ్ళని ఎట్లా ఖాళీ చేపిస్తాను. కానీ ఈరోజు జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా ఏదైతే వ్యాపారాలు చేసుకుంటారో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం డ్రైవ్ కండక్ట్ చేస్తుంది. మీరు అందరూ కూడా చిత్తశుద్ధితోటి దాన్ని అన్నింటినీ కూడా పెట్టుకోవాలని చెప్పి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తారు. మీరు మంత్రి గారు మీరు అందరూ కలిసి లోపలికి వెళ్ళి చూశారు కదా, అంటే ఏంది ఏసీ పేలిందా, అసలు ఇంత తీవ్రత ఎందుకు జరిగింది? ఏదన్నా విషయం పైన బాధ్యత గల హోదాలు ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఎంక్వైరీ కంప్లీట్గా జరిగి దేనివల్ల సంఘటన జరిగిందని ప్రాపర్ రిపోర్ట్ వచ్చినాక ప్రకటించినప్పుడు దానిపైన స్పష్టత ఉంటుంది. దేనివల్ల జరిగిందని సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి వారు దానిపైన స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఈవీడీఎం కానివ్వండి, జిహెచ్ఎంసీ నుంచి కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి ఈస్ హియర్ ఇంక్లూడింగ్ పోలీస్, అంటే పొలిటికల్ పీపుల్, ఎవ్రీబడి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ షిఫ్ట్ బాడీస్ కూడా షిఫ్ట్ చేశారు, డిఫరెంట్ హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం, ఎందుకంటే 15 మందికి ఇంజరీస్ అయ్యాయి, 15 మంది ఇంకా డిక్లేర్ చేయలేదు ఎందరు డెడ్ అనేసి, 4 ఫ్యామిలీస్. అదే అండి నేను ఇప్పుడే క్యాజువాలిటీస్ దే హ్యావ్ టేకెన్ టు ద హాస్పిటల్. నేను ఇంకా ఇప్పటి వరకు ఇంకా ఆఫీసర్స్ తో మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని కన్సర్న్ ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్స్ లో వాళ్ళని షిఫ్ట్ చేశారో అక్కడికి మేము వెళ్తాము. అవునండి, అవును చనిపోయారు. అదే అందుకనే ఇప్పుడు నేను ఆఫీసర్స్ తో మాట్లాడి ఫస్ట్ మనం వాళ్ళని చూడడం, వాళ్ళ ఫ్యామిలీని మనం కలవడం ఇస్ ఇంపార్టెంట్ దెన్ రాదర్ దెన్ స్పీకింగ్ టు ద ప్రెస్. అదన్నీ కనుక్కున్నాక నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే.